మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల అంచనాలను మించే రేంజ్ లో కలెక్షన్లతో సెన్సేషన్ ను క్రియేట్ చేసిన కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ జననాయగన్ రెండవ రోజు అన్ని చోట్ల నార్మల్ ఫ్రైడేలో కూడా ఓవరాల్ గా ఎక్సలెంట్ గానే ట్రెండ్ ను చూపించి జోరును కొనసాగించడం విశేషమని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొత్త రిలీజ్లు ఉండటంతో డ్రాప్స్ ను సొంతం చేసుకుని 1.04 కోట్ల రేంజ్ లో షేర్ మార్కునైతే అందుకుంది. దాంతో టోటల్ గా 2 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల లెక్కలను చూసుకుంటే నైజాంలో 1,60,00,000 రేంజ్ లో షేర్ ను, టోటల్ ఆంధ్రప్రదేశ్ లో 1,45,00,000 వరకు షేర్ మార్కునైతే సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో 2 రోజుల్లో ఇక్కడ 3.05 కోట్ల దాకా షేర్ మార్కును వసూలు చేయగా గ్రాస్ పరంగా 5.9 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో సినిమా డీసెంట్ హిట్ కోసం మినిమం 14 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇంకా 11 కోట్ల లోపు షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తమిళనాడులో ఎక్సలెంట్ హోల్డ్ ను చూపించగా రెండవ రోజున వరల్డ్ వైడ్ గా 34.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 15.6 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే తమిళనాడులో 42.25 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 5.9 కోట్లు, కర్ణాటకలో 14.9 కోట్లు, కేరళలో 7.6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.9 కోట్లు, ఓవర్సీస్ లో 38.85 కోట్ల వరకు గ్రాస్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 115.40 కోట్ల వరకు గ్రాస్ ను, 52.50 కోట్ల వరకు షేర్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 203 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇంకా 150 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు రెండవ రోజుకు ఏమాత్రం తీసిపోని విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో మరోసారి అన్ని చోట్ల రెండవ రోజుకు సిమిలర్ గా ట్రెండ్ ను చూపించే అవకాశం ఉంది. మరి ఓవరాల్ గా సినిమా లాంగ్ రన్ లో రికవరీ కోసం ఇంకా స్ట్రాంగ్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండటంతో ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.